కలిగి ఎందుకుండరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తన సహోదరుని మీద ఎందుకు ద్వేషంగా ఉంటాడు? దేవుని భయము ప్రజల్లో లేదు గాబట్టే దోవ తప్పి తిరిగి తప్పుడు మార్గంలో నడిచి శత్రువున సాతాను యొక్క క్రియలను నెరవేర్చడానికి ఆళ్ళేం చేస్తున్నారు తెలుసా? శత్రువున సాతానికి సహకారంగా ఉన్నారు. వారు సహాయం చేస్తున్నారు శత్రువున సాతానికి. దేవుని యందు భయభక్తులు కలిగున్నానని చెప్పుకుంటమే తప్ప గాని ఆళ్ళు చర్చిలోకెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేస్తున్నారు గానీ, దేవుని యొక్క భయము వాళ్ళలో లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పొరపాట్లు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈళ్ళలో ఏం లేదు, దేవుడంటే భయం లేదు. భక్తి కనపడతది గానీ చాలా మందిలో భయముండదు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? పొరపాటు చేయడు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? అబద్ధాలాడడు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? దెబ్బలాటకెళ్ళడు. భయమున్నోడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరి సొమ్ము ముట్టుకోడు. ఈ భయం లేని కార్యాల వలన తాగుతున్నారు. దేవుని యొక్క భయం లేదు. దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. దేవుడు మనతోటి ఉన్నాడన్న సంగతి తెలుసు. వాళ్ళు చర్చిలోకెళ్తున్నారు. చర్చిలోకెళ్ళి వచ్చి కూర్చుంటున్నారు. చక్కగా ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. ఇంటికొచ్చి ఎవరి మీద గొడవ పెడతారు. పక్కనోళ్ళ మీద సాటి కౌలు చెప్తారు. ఎవరేదో బాగుపడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? నొక్కుతా ఉంటారు. చర్చి మానరు మళ్ళీ. చర్చిలు మానరు, గుళ్ళోకి మానరు, మసీదులకు మానరు. అయితే అలా ఆ కార్యక్రమాలు చేసుకుంటా వస్తానే ఉంటారు. కానీ ఏం చేస్తారు? దేవుని యొక్క భయం లేదు వాళ్ళ దగ్గర. భక్తి అయితే కనపడుతుంది. ఆదివారం బాగానే చక్కగా నీట్‌గా చర్చిలోకి వెళ్ళిపోయి అక్కడ ముందు వరుసలో కూర్చొని వచ్చేస్తుంటారు. భక్తి ఎక్కడిది? ఉంది భక్తి ఉంది. చూసేవాళ్ళకి కనపడుతుంది భక్తి. భక్తి ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఆ భక్తి భయముతో కూడిన భక్తి అన్నది అవసరం. ఆ భక్తి దేవుని యొక్క భయముతో కూడిన భక్తి అన్నది అవసరం. అక్కడ భక్తి కనపడుతున్న ప్రజల్లోనూ ఈ వ్యక్తి భక్తి అన్నది అక్కడ వ్యక్తపరిచినట్టు కనపడుతుందో కానీ ఆ భక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న భక్తి కాదు. అర్థమైంది కదా? ఏ వ్యక్తి అయితే భక్తి కలిగి ఉంటాడో అతను పొరపాట్లు చేయడు, మోసం చేయడు, దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు. ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే అతను ఏం చేస్తే తెలుసా? అనసడు. వాళ్ళ మీద అక్కరంగా నిందలేయడు. అర్థమైంది కదా? ఇయాల అలా ఉన్నారు అని అంటే వాళ్ళ క్రైస్తవులు కాదు. వాళ్ళ శత్రువున సాతాను యొక్క బిడ్డలు. ఎందుకంటే గొర్రెపు చర్మం వేసుకుని చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నారు కానీ వాళ్ళు దేవుని యొక్క భయము లేదు. చాలా మంది అనుకుంటారు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి పొందరండి అలా, ఆదివారం ప్రార్థన అసలు మానరండి అలా అని అంటారు. వెళ్తారు అంతే. ఈ జనాలు కనపడతా కానీ లేదా ఏదైనా భక్తిగా వెళ్తున్నారు, ఆచారాన్ని భక్తిగా వెళ్తున్నారు కానీ ఆ భక్తిలో భయం లేదు. భయముతో కూడిన భక్తి వారికి లేదు. అందుకని ఏం చేస్తారు? చర్చిలోకి వెళ్తారు, వచ్చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద సాడి కవులు చెప్పుకుంటూ ఒక వ్యక్తి బాగుపడుతుంటే వారు ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటాలని ఎలా ఎడగొట్టాలా, ఒక అన్నదమ్ములు కలిసి ఉంటాలని ఎలా ఎడగొట్టాలా, అలా అభివృద్ధి అవుతుంటే ఎలాగా ఇబ్బంది పెట్టాలి, ఎలా అవమానపరచాలి, ఎలా దుఃఖపరచాలి, అలా అణిచి వెయ్యాలి అని అనుకుంటాను. నేను చెప్పానని కాదు కానీ 99 మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. పేరుకి మాత్రమే క్రైస్తవుల కింద కనపడుతున్నారు కానీ పేరుకి మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు కనపడుతున్నారు కానీ భక్తి అయితే కనపడుతుందేమో కానీ ఎదురుకుండా ఆ భక్తిలో దేవుని యందు భయభక్తులు లేదు అక్కడ. ఆ భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం వలన వెళ్తున్నారు. చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ, వాస్తవానికి చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అసలు నీకు గొడవలు ఎందుకు వస్తాయి? అసలు క్రైస్తవులు గొడవ ఆడుకోర్రా బాబా. క్రైస్తవుల్లో గొడవలు ఉండవు, క్రైస్తవులో మోసం ఉండదు, క్రైస్తవులో మోసకరమైన జీవితం వాళ్ళకు ఉండదు, క్రైస్తవులో తాగుబోతులు ఉండరు, క్రైస్తవులో దొంగలు ఉండరు, క్రైస్తవులో వ్యభిచారులు ఉండరు అన్నది అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటికి ఇప్పుడు ఎక్కడైతే చర్చి ఉందో చర్చి కాడ ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి చర్చికి వెళ్తారు, భక్తికి వెళ్ళి వచ్చేస్తారు. కానీ ఆ భక్తి దేవునితో భయంతో కూడిన భక్తి అక్కడ కనపడట్లేదు. భయంతో కూడిన భక్తి అక్కడ ఉంటే ఏం చేస్తారో తెలుసా? పొరపాట్లు చేసే అక్కడ అవకాశం లేదు. ఎప్పుడైతే పొరపాట్లు చేయరో అక్కడ చర్చిలో వాళ్ళందరూ సమాంతరంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, జాలి కలిగి ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, ఒకరికొకరు సహాయంగా ఉంటారు. కానీ జీవితాలు పాడు చేసే అంత పనులు అక్కడ చేయరు. ఎందుకంటే మీరు చాలామంది తెలుసుకోవాలి, చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తి పనులు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడే భక్తిపరుడు. అంతేగాని చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ వారు భక్తిపరులే కాదు. కొంతమంది మాత్రమే, కొంతమంది ఎవరిలో ప్రేమ, ఎవరిలో జాలి, ఎవరిలో యథార్థత, ఎవరిలో పరిశుద్ధత, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరిలో అయితే నలిగిపోతున్నారో ఆ నలిగిపోతున్న వ్యక్తులకి, ఆ బాధపడుతున్న వ్యక్తులకి ఓదార్పునిచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారే భక్తిపరులు. మిగతా వాళ్ళందరూ భక్తిపరులు కాదు. వారు వలన దేవుని యొక్క నామము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క పరిశుద్ధమైన జీవితం వాళ్ళ వలన
అవమానకరంగా తయారవుతుంది. పేరుకే భక్తి కింద, పేరుకే చర్చిలోకి వెళ్ళి వస్తున్నారని పేరుకే తప్ప వారు దేవుని నామాన్ని అవమానపరుస్తూ, దేవునికి దూరంగా ఉండి, శత్రువున సాతానికి సాకారంగా ఉండి క్రైస్తత్వాన్ని ఏం చేస్తున్నారు? నాశనము చేస్తూ ఉన్నారు.